ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్న నిన్ను దేవుడు వెతుకుతున్నారు. ఆత్మీయ జీవితాన్ని మనం అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తాం. మనము ఈ లోకంలో ఒక జాబ్ చేస్తున్నప్పుడు కానీ, ఒకరి కింద పని చేస్తున్నప్పుడు కానీ, ఒక అధికారి కింద పని చేస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా? ఆ అధికారికి భయపడిపోయి మనం అప్పటికి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. అమ్మో, ఆ అధికారి నన్ను తిడతాడు, ఇంక ఈ ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటని తనకి భయపడి ఆ యొక్క ఆఫీసుకి కానీ, ఆ యొక్క డ్యూటీకి కానీ మనం త్వరగా వెళ్తాం. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు పక్కన పెట్టైనా ఆ అధికారికి మంచి అభిప్రాయం మన మీద ఉండాలని కరెక్ట్ టైంకి వెళ్తాం, అన్నీ కరెక్ట్గా చేస్తాం. ఎందుకంటే అదే మన జీవనోపాధిని. కానీ మనం అనేక సార్లు కనిపించే మనిషికి మనం విలువిస్తాం, కానీ కనబడని దేవుడికి ఆత్మీయ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు ఏం చూస్తాడులే, క్షమించేస్తాడు, కృపాకాలంలో ఉన్నాం కదా అని ప్రార్థనని పక్కన పెడతాం, వాక్యాన్ని పక్కన పెడతాం. కొన్నిసార్లు మన పనుల భారం వల్ల దేవుని సన్నిధిలో కూడా వెళ్ళలేని పరిస్థితిలో నేను కొన్నిసార్లు ఉంటాం. నువ్వు ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా నీతో నాతో దేవుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? నేను నిన్ను వెతుకుతున్నాను, నువ్వు నాకు కనిపిస్తావని, నువ్వు నా వైపు తిరుగుతావని నేను నిన్ను వెతుకుతున్నాను. ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ లోకమంతా సంపాదించుకున్నా ఏమీ లాభం నీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే. లూకాసు వార్త 15వ అధ్యాయము 8-9 వచనాలలో దేవుడు అక్కడ ఒక ఉపమానాన్ని చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక స్త్రీకి 10 నాణ్యములు ఉన్నాయి. ఆ 10 నాణ్యంలో ఒక నాణ్యము పోయినప్పుడు ఆమె తన యొక్క గృహాన్నంతటిని క్లీన్ చేసి, గృహాన్నంతటిని ఊడ్చి, ఆ నాణ్యము కనుగొనిన తర్వాత తన పొరుగువారిని, స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచి, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది, నేను కనుగొన్నానని సంతోషిస్తుంది కదా. మన జీవితంలో కూడా దేవుడు నీకు నాకు అనేకమైన నాణ్యాలు ఇచ్చారు. అనేకమైన ఆత్మీయ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలను మనకు దయచేశారు. కన్నీటి ప్రార్థన నీకు ఇచ్చారు. అనేక మందిని దేవుడిలో నిలబెట్టే గొప్ప నాణ్యాన్ని దేవుడు నీకు ఇచ్చారు. అనేక మందిని దేవుడి కోసం సంపాదించే నాణ్యాన్ని నీకు ఇచ్చారు. నీ యొక్క జాబ్ చేస్తున్న దగ్గర అనేక మంది కోసం మొరపెట్టే నాణ్యాన్ని దేవుడు నీకు ఇచ్చారు. నీ యొక్క సంఘంలో పరిచర్య చేసే ఒక నాణ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీవు విశ్వాస జీవితంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆ నాణ్యాలన్నీ నువ్వు పోగొట్టుకున్నావు. మనము ఇందాక ఒక ఫస్ట్ పాయింట్లో చూసాం, గొర్రెల కాపరి 100లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె ఎలా తప్పిపోయిందండి? అదే నడుచుకుంటా వేరే దారిలో వెళ్ళిపోవడం వల్ల గొర్రెల కాపరి నుంచి తప్పిపోయింది. కానీ ఇక్కడ స్త్రీ దగ్గర ఉన్న నాణ్యాల్లో 10 నాణ్యాల్లో ఆ ఒక్క నాణ్యం ఎలా వెళ్ళిపోయింది? ఆ నాణ్యం కూడా గొర్రె నడుచుకున్నట్టుగా వెళ్ళిపోయిందా? కాదు. ఆమె యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ నాణ్యం ఆ ఇంటిలో ఎక్కడో పడిపోయింది కదా. ఆమె యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ ఇంటిలో ఆ యొక్క నాణ్యం ఎక్కడో పడిపోయింది. నా నిర్లక్ష్యం వల్ల మన ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చిన ఆ 10 నాణ్యాలలో ఎన్నో నాణ్యాలను మనం పోగొట్టుకున్నాం. ఎన్నో కాయిన్స్ని మనం పోగొట్టుకున్నాం. ఎన్నో తలాంతుల్ని మనం పోగొట్టుకున్నాం. ఎంతగానో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రతిరోజు ఆయన శక్తి మీద, ఆయన జ్ఞానం మీద ఆధారపడేవాడివి. ఎంతగానో బైబిల్ చదవకుండా నువ్వు ప్రతిరోజు ఉండలేకపోయేవాడివి. కానీ నువ్వు ఇప్పుడు మాత్రం ఆ నాణ్యం పోగొట్టుకోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల అనేకమైన బాధలు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో సంతృప్తి లేదు, అటువంటి జీవితాన్ని జరిగిస్తున్నావు. మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? కొంతమందిలో అక్కడ ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు, ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి, ఆ 10లో ఒక నాణ్యం పోయింది, 9 ఉన్నాయి. కానీ మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసా? మనకి దేవుడు 10 నాణ్యాలు, 10 తలంతులు, 10 నాణ్యాలు దేవుడు ఇస్తే మనం 9 పోగొట్టుకొని ఒక్కదానితో మనం బ్రతికేస్తున్నాం. అటువంటి ఆత్మీయ స్థితిలో నేను ఉన్నా. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ స్థితిని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మనం అటువంటి స్థితిలోనికి వచ్చాం. దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభా నువ్విచ్చావయ్యా ఈ నాణ్యాన్ని, నా బిడ్డల కోసం ప్రార్థన చేసే నాణ్యాన్ని, కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి కూర్చోబెట్టే నాణ్యాన్ని ఇచ్చావు, నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను. నా కుటుంబంలో నేను చేసే జాబ్లో ప్రతి ఒక్కరికి దేవుడి గురించి చెప్పే ఒక గొప్ప నాణ్యాన్ని నాకు ఇచ్చావు, దాన్ని నేను నిర్లక్ష్యం చేశాను. అసలు నీకే నేను దూరం అయిపోయానయ్యా, నాకు ఇచ్చిన నాణ్యాలన్నీ నేను పోగొట్టుకున్నాను. మరలా ఆ స్త్రీ ఎలా అయితే తన గృహాన్నంతా క్లీన్ చేసి
చేసి తన గృహాన్నంతా ఊడ్చి ఎలా అయితే ఆ నాణ్యాన్ని పొందుకుందో, నువ్వు కూడా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించినట్లయితే, లోక ఆశల వల్ల నేను ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్నానయ్యా, నా హృదయాన్ని అంతటినీ క్లీన్ చేసుకుంటున్నాను, ఆ నాణ్యాన్ని నాకు ఇవ్వవా ప్రభా. ఎందుకు అంటే అది నీకు దేవుడిచ్చిన నాణ్యం. ఆ స్త్రీకి 10 నాణ్యాలు ఆవిడవి, అందుకే ఆవిడ అంత శ్రద్ధగా వెతికింది. నువ్వు కూడా అంత శ్రద్ధగా, అంతగా ప్రభా నాకు సహాయం దయచేయి, నేను ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్నానయ్యా, నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను ప్రభా, నీ కృపతో నాకు సహాయంను దయచేయి, ఆ నాణ్యాన్ని నాకు కావాలి ప్రభా. అది నాకు ఇచ్చావు ప్రభా, నీ యొక్క రాజ్య విస్తరణ కోసం ఆ నాణ్యాన్ని నాకు ఇచ్చావు, నేను పోగొట్టుకున్నాను, నాకు సహాయం చేయని నీ హృదయాన్ని అంతటినీ దేవుని సన్నిధిలో కృమ్మరిస్తే ఆ నాణ్యం నీది. కాబట్టి దేవుడు తప్పకుండా నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిలో నిర్లక్ష్యం చేసిన పోగొట్టుకున్న నాణ్యాలన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తావా? ప్రభా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తావా? ఏదో పోయిందిలే, ఒకప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏమి లేదులే అని నిర్లక్ష్యం చేయొద్దు. అడుగు దేవుణ్ణి, దేవుడు కార్యం చేస్తారు.